హై క్యూటీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి కుజుక్ కట్టాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కేరళ డిష్. కేరళ డిష్ అంటే వాళ్ళు ఎక్కువగా కల్చర్లో ఎక్కువగా కొబ్బరితో చేస్తారు. అన్నీ బాగుంటాయి. కాకపోతే ఇది ఎందుకో స్పెసిఫిక్గా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని వీడియో పెడుతున్నాను. ముందుగా ప్యాన్లో మనం కొంచెం అంటే గీ వేసుకుని లైట్గా కొబ్బరిని రోస్ట్ చేసుకోవాలి. ఆ కొబ్బరి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే కొబ్బరి అనేది మాడిపోయి టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది. మళ్ళీ ఇంకా మేము తినలేరు. ఇంకా ఇంట్లో వాళ్ళు తెలిసిందే కదా, చేసేదే నువ్వు వంట. కుప్పిగంత లేకుండా వంట చేయలేవు. చూసావు మాడిపోయింది. ఇంకేం తింటాం దీన్ని, నువ్వు వేస్ట్ చేస్తాకే ఉన్న ఫుడ్ అంటారు. అందుకే నాలా కాకుండా మీరు కూడా కొంచెం ఎలర్ట్గా ఉంటారని చెప్తున్నాను గాయస్. ఇంకా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత బెల్లం వేసుకుని నేను ఇంకా వాటర్ పోసుకున్నాను. అంటే బెల్లం కరగాలి కాబట్టి. ఎలాగో మనం కరగం, ఎండకి వేడి వచ్చేస్తుంది. ఇంకా బెల్లాన్ని ఎందుకు ఇసుకిస్తాను, వాటర్ పోసి కొంచెం కరిగిచ్చేసాను. ఇంకా కొంచెం యాలక్కాయలు వేసి ఇంకా తిప్పేసాను. ఇంకా లాస్ట్లో కొంచెం స్వీట్ తక్కువైంది అనిపించి ఇంకా నేను కొంచెం స్వీట్ సరిపోలేదని మిల్క్ మేడ్ వేసుకుని ఇంకా దాన్ని, అంటే మనం తీపి ఎక్కువ తినమన్నమాట, స్పైసీస్ ఫుడ్. కాకపోతే ఇంట్లో వాళ్ళైనా తినాలి కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసాను. మరీ ఉందని వేసేయకండి. ఓకే, వేసేస్తే తెలుసు కదా, ఇంకేసేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. ఉంది కదా వేసేసావు, ఎందుకు అలా వేస్ట్ చేస్తావు అంటారు. అందుకనే మీరు కూడా మీకు నచ్చితే ఎక్కువ వేసుకొని, లేదంటే ఓకే. ఇంకా స్వీట్ అయిపోయింది. ఇంకా లైట్గా జీడిపప్పు వేసుకొని ఇంకా మనం ఇంకా దాంట్లో అంటే మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్, లేదంటే ఇంట్లో చూసుకుని వేసుకోండి. కంపల్సరీ ఏం లేదు, ఉంటే వేసుకోవచ్చు. నేను ఏదో ఉన్నాయి కదా అని వేసాను. కంపల్సరీ ఏం లేదు, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే. తర్వాత ఇంకా చక్కగా కొంచెం మళ్ళీ గీ సరిపోలేదని లైట్గా గీ వేసుకొని ఇంకా చక్కగా హల్వా టైప్లా చేసుకుని అది చేతితో పట్టుకుంటే కొంచెం ముద్దలా అయ్యేటట్టు, రౌండ్ బాల్లా అయ్యేటట్టు చేసుకుని ఇంకంతే గైస్. తింటే ఇలా తినేయండి, లేదంటే ఇంకా నేను చెప్పే రెసిపీతో ఫాలో అయిపోండి. అంటే ఇలా తింటా మధ్యలో స్పూన్ బాగుంది కదా అని తినేకండి. బాగుంటుంది, స్మెల్ టెంప్టింగ్ వస్తుంది. ఇంకా నాకే టెంప్ట్ అవుతుంది, నేనే తీపి తినను. కాకపోతే ఓకే, చెయ్యాలి కాబట్టి ఇంకా చేసి ఇంకా తిన్నారనుకోండి గాయస్, ఇంకా మనం ఇంకా ఇంట్లో వాళ్ళకి పెట్టేది ఏం లేదు. ఇంకా మనమే తింటూ కూర్చుంటాం దాన్ని. అందుకే దాన్ని పక్కన పెట్టేసి మామిడికాయని చక్కగా స్లైసెస్ చేసుకుని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసేయాలి గాయస్. జ్యూస్ చేసుకున్న తర్వాత ఇంకా మన అరిటాకు, అంటే నేను షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకోవాల్సిందే, అంటే కొంచెం పుల్లగా ఉంటే మామిడిపండు షుగర్ వేసుకోవాలి కాబట్టి. ఇంకా మిక్సీ పట్టేసి చక్కగా పేస్ట్ అయ్యేటట్టు మొత్తం పల్ప్ లాగా ఇంకా అరిటాకు తీసుకుని మీకు ఏ షేప్ కావాలంటే అంటే మీకు అరిటాకు రౌండ్గా కావాలంటే రౌండ్గా, లేదంటే స్క్వేర్గా కావాలంటే స్క్వేర్గా మామిడికాయ పెట్టుకోవాలి గాయస్. మామిడికాయ పెట్టుకోవాలంటే మామిడికాయ కాయ తీసుకెళ్దామే పెట్టేయకండి. మనం చేసుకున్న లిక్విడ్ అంటే లిక్విడ్ కాదు, అంటే దానికి మనం పేస్ట్లా చేసాం కదా, ఆ పేస్ట్ని రౌండ్గా రాయండి. సున్నాలంటే మన మార్క్స్ కాదు గాయస్, మనం ఎప్పుడు మార్క్స్ అలా సున్నాలు రాలేదు. కానీ మనం సున్నాలంటే ఇప్పుడు మనం ఎవరైనా అడిగితే మనం రౌండ్గా ఫేస్ తిప్పేస్తాం కదా, అలాగా అనమాట. అలా వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి దాని మధ్యలో పెట్టుకుని మనం చేసుకున్నది ఇంకా ఫోల్డ్ చేస్తామే గాయస్, ఇంకా అలాగా. కాకపోతే దీంట్లో వచ్చేసరికి బిప్పిండి కలపాలి, నేను మర్చిపోయాను. మీరు బిప్పిండి కలుపుకొని మామిడికాయ దాంట్లో చక్కగా వేసుకోవచ్చు. అంటే ఇలాగో ట్రై చేయొచ్చు, బాగుంది. ఇలాగో ట్రై చేయండి. నేను ఇంకోటి ఏంటంటే కొబ్బరి పెట్టి మళ్ళీ దానిపైన మామిడికాయ పెట్టి దానిపైన కొబ్బరి పెట్టాను. అంటే సెకండ్ రెసిపీ లాగా. అంటే మనం కొంచెం ఆర్ట్ ఎక్కువ, ఏదో ఒక దోలయాష వేయకుండే మనం ఉండం కదా, ఏదో ఒక దోల పనిలో ఇరుక్కోవాలి, అందరేమో మళ్ళీ అనాలి. ఇంకంతే గాయస్. మీరు కొబ్బరి అంటే మామిడికాయ దాంట్లో బీపిండి కలుపుకొని చక్కగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, చేసుకొని. మన దోల గురించి తెలిసింది కాబట్టి ఇది కొంచెం దాన్ని డెకరేషన్ చేస్తున్నాము. కొబ్బరి పైన అలా 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 డెకరేషన్ చేసిన తర్వాత ఇంకొంచెం కొబ్బరి మిగిలింది. సరే ఇంకెందుకు, దాన్ని కూడా వాడేద్దామని ఇంకో అరిటాకు తీసుకుని దాని మీద కూడా చక్కగా రౌండ్గా వేద్దాం అనుకున్నా. కాకపోతే అది తెలుసు కదా మన దోల ఎక్కువ అని,
అది రౌండ్గా రాలేదు. సర్లే ఈ మామిడికాయ అయినా రౌండ్గా వేద్దాం అనుకున్నా, అది రౌండ్గా రాలేదు. సర్లే ఫోల్డ్ అయినా రౌండ్గా చేద్దాం అనుకున్నా, ఇంకా అది ఫోల్డ్ రౌండ్ రాలేదు. సర్లే ఇంకేం చేద్దాం, మనకి రౌండ్ వచ్చేది ఎవరైనా అడిగినప్పుడే క్వశ్చన్లు అని, ఇంకే మనం ఏం చేసినా రౌండ్ రాదని అంటే ఈ లోపల దానికి స్టాక్ వచ్చి కింద పడింది గైస్. సర్లే అని దాన్ని పక్కన పెట్టేసి నేను ఇంకా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసేసి, నీకెందుకులే నా చిరాకు, నువ్వు ఇడ్లీ కుక్కర్లోకి వెళ్ళిపో అని చక్కగా వాటర్ పోసేసి ఒక్కొక్కటి చక్కగా పెట్టుకున్నాను గైస్ ఇడ్లీ దాంట్లో. ఇంకా ఒక్కొక్కటి పెట్టిన తర్వాత ఇంకా లేయర్స్గా ఒక్కొక్కటి ట్రై పెట్టుకుని ఇంక ఇడ్లీ ట్రై మూసేసి చక్కగా విజిల్ వచ్చేంత వరకు, అంటే కొంతమంది ఇడ్లీ కుక్కర్కి విజిల్ రాదు, నా కుక్కర్కి ఉంది కాబట్టి నేను విజిల్, ఇది ఇడ్లీ కుక్కర్ మీదే చేసుకోవాలా మామూలు దాని మీద అవ్వదంటే చేసుకోవచ్చు, దానిదేముంది చేసుకోవచ్చు కాదన్ను. కాకపోతే నాకు ఇడ్లీ కుక్కర్ నేను ఇడ్లీ కుక్కర్ని వాడేసాను. మనకి దోలు ఎక్కువ గైస్, అది చల్లారిన తర్వాత తీయాలి. అది చల్లారకుండానే తీసేసాను, ఇంకంతే. బాగానే వచ్చింది, కాకపోతే చల్లారిన తర్వాత తీస్తే కొంచెం చేతికి వచ్చేది కదా, అలా ఊడిపోదు కదా. సరే అలాగే ప్లేట్లో పెట్టేస్తుంటే ఇంకా మనకి ఇందాక చెప్పా కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్పా కదా మనకి దోలు ఎక్కువ అని, అందుకే రంధ్రాలు పడింది దానికి. ఓకే గాయస్.